ట్రూత్ అండ్ లవ్ ఇవాళ క్వశ్చన్ 29 అన్నమాట. ఏ విధంగా సత్యం అన్నది యాజ్ యూ హ్యావ్ సెడ్ మీరు చెప్పినట్టుగా వెన్ రిపోర్టెడ్ బికమ్ లై, అది అబద్ధం ఎలాగవుతుంది? హౌ డస్ ట్రూత్ యాజ్ యూ హ్యావ్ సెడ్ అంటే సత్యం ఏ విధంగా అసత్యం అవుతుంది? వాట్ రియల్లీ ఈజ్ ఎ లై? అసత్యం అంటే ఏమిటి? వై ఈజ్ ఇట్ స్ట్రాంగ్ టు లై, రాంగ్ టు లై? అబద్ధం చెప్పడం ఎందుకు తప్పు? Is not this profound and subtle problem on all the levels of our existence? ఈ సూక్ష్మమైనటువంటి సమస్య మన మొత్తం ఉనికి మీద లేదా? మరొకసారి చదువుతాను. హౌ డస్ ట్రూత్ యాజ్ యూ హ్యావ్ సెడ్, మీరు చెప్పినట్టుగా సత్యము ఎప్పుడైతే రిపీట్ చేస్తూ ఉంటే అది లై ఎలాగవుతుంది, అబద్ధం ఎలా అవుతుంది? వాట్ రియల్లీ ఈజ్ ఎ లై, అసలు నిజంగా అసత్యం అంటే ఏమిటి? వై ఈజ్ ఇట్ రాంగ్ టు లై, అసలు అబద్ధం చెప్పడం ఎందుకు తప్పు? ఈజ్ నాట్ దిస్ ప్రొఫౌండ్ అండ్ సటిల్ ప్రాబ్లం, ఈ లోతైన ఈ సమస్య అన్నది ఆన్ ఆల్ లెవెల్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్, మన ఉనికి అంతటి మీద ఉందా? అంటే అన్ని లెవెల్స్ లోని ఉందా? కృష్ణమూర్తి గారు, ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. సో లెట్ us ఎగ్జామిన్ ద ఫస్ట్ విచ్ ఈస్, ఇందులో మొదటి ప్రశ్నని మనం పరీక్షిద్దాం. అదేంటంటే ఒక సత్యం అన్నది రిపీట్ చేయబడినప్పుడు అది ఏ విధంగా అబద్ధం అవుతుంది? మనం ఏమిటి రిపీట్ చేస్తున్నాం? మీరు ఒక అవగాహనని రిపీట్ చేయగలరా? నేను ఒకటి అవగాహన చేసుకున్నాను, దాన్ని నేను రిపీట్ చేయగలనా? దాన్ని నేను మాటల్లో చెప్తాను, ఐ కెన్ కమ్యూనికేట్ ఇట్, బట్ ద ఎక్స్పీరియన్స్ ఈస్ నాట్ వాట్ ఈస్ రిపీటెడ్. నేనేమో కమ్యూనికేట్ చేయగలను మాటల్లో, కానీ నా అనుభవం మాత్రం నేను రిపీట్ చేయలేను తప్పనిసరిగా. we got caught in the word అంటే మనం ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆత్మ సాక్షాత్కారం జరిగింది, దాన్ని నేను అనుభవాన్ని రిపీట్ చేస్తూ ఉంటే అది అబద్ధం అవుతుంది అన్న పాయింట్ మీద ఆయన మాట్లాడారు. ఎందుకంటే మాటల్లో చెప్పేసరికల్లా అది అప్పుడు పోయింది, గతంలోకి వెళ్ళిపోయింది. వాట్ ఈస్ ఇట్ దట్ వి రిపీట్? మనం రిపీట్ చేసేదేంటి? కెన్ యూ రిపీట్ ఇన్ అండర్స్టాండింగ్? మీకు వచ్చిన అవగాహనని మీరు రిపీట్ చేయగలరా? కెన్ యూ రిపీట్ అండ్ అండర్స్టాండింగ్, మీకు అయిన అవగాహనని మీరు రిపీట్ చేయగలరా? ఐ కమ్యూనికేట్ ఇట్ బట్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ వాట్ ఈస్ రిపీటెడ్. అంటే ఇక్కడ మనకి అనుభూతి అయింది, దాన్ని మనం రిపీట్ చేయలేం. ఎక్స్పీరియన్స్ ని అనుభూతి రిపీట్ చేయలేం. ష్యూర్లీ మనం రిపీట్ చేసేది అనుభూతి కాదు. వీ గెట్ కాట్ ఇన్ ద వర్డ్ అండ్ మిస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మనం పదాల్లోనే బంధించబడి అసలైన అనుభూతిని వదిలేస్తున్నాం. ఇఫ్ యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, కెన్ యూ రిపీట్ ఇట్? మీకు ఒక అనుభూతి వచ్చింది అనుకోండి, దాన్ని మీరు తిరిగి రిపీట్ చేయగలరా? యూ మే వాంట్ టు రిపీట్ ఇట్, యూ మే హ్యావ్ ద డిజైర్ ఫర్ ఇట్స్ రిపిటీషన్. మీరు దాన్ని రిపీట్ చేయాలని కోరొచ్చు, మీకు రిపిటీషన్ చేయాలన్నటువంటి డిజైర్ ఉండొచ్చు ఫర్ ఇట్స్ సెన్సేషన్. బట్ వన్స్ యూ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, మీకు ఒక అనుభూతి కానీ వచ్చింది అంటే ఇట్ ఈజ్ ఓవర్, అయిపోయింది. ఇట్ కెనాట్ బి రిపీటెడ్, దాన్ని మీరు రిపీట్ చేయలేరు. వాట్ కెన్ బి రిపీటెడ్ ఈజ్ ద సెన్సేషన్ అండ్ ద కరెస్పాండింగ్ వర్డ్ దట్ గివ్స్ లైఫ్ టు దట్ సెన్సేషన్. మీరేమిటి రిపీట్ చేయగలరు అంటే మీకు వచ్చినటువంటి భౌతికమైన అనుభూతినే మీరు రిపీట్ చేయగలరు. దానికి తగిన పదం కూడా వాడుతూ ఉంటారు, కరెస్పాండింగ్ వర్డ్, దానికి సంబంధించిన పదం దానికేమో జీవం ఇస్తుంది, ఆ సెన్సేషన్ కి జీవాన్ని పోస్తుంది. యాజ్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ us ఆర్ ప్రోపగాండిస్ట్, మనలో చాలా మంది ప్రోపగాండా చేస్తూ ఉంటారు. వీఆర్ కాట్ ఇన్ ద రిపిటీషన్ ఆఫ్ ద వర్డ్, పదం యొక్క రిపిటీషన్ లోనే మనం బంధించబడుతున్నాం. మనం పదాల మీదే బతుకుతాం, సత్యం అన్నది అక్కడ ఉండటం లేదు. నమస్తే. క్వశ్చన్ ఒకసారి చెప్తాను, అందరూ మళ్ళీ కొత్తగా వచ్చిన రాంభద్రు గారు మీరు వినండి. ఏంటంటే సత్యం అన్నది మీరు చెప్పినట్టుగా ఎప్పుడైతే రిపీట్ చేస్తుందో అదొక అసత్యం అయిపోతుంది. ఎందుకని? వాట్ రియల్లీ, అసలు అసత్యం ఏమిటి? వై ఈజ్ ఇట్ రాంగ్ టు లై, అబద్ధం చెప్పడం ఎందుకు తప్పు? ఈజ్ నాట్ దిస్ ఎ ప్రొఫౌండ్ అండ్ సటిల్ ప్రాబ్లం ఆన్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్? మన ఉనికి యొక్క మొత్తం లెవెల్స్ లో ఇది ఒక లోతైన సమస్య కాదా? కృష్ణమూర్తి గారు అంటారు. 2 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. సో లెట్ us ఎగ్జామిన్ ద ఫస్ట్, మొదటి దాన్ని చూద్దాం.
ఒక సత్యాన్ని రిపీట్ చేస్తూ ఉంటే అది అబద్ధం ఎలా అవుతుంది? అందుకని ఏం చెప్తున్నారంటే మీరు రిపీట్ చేసేది మీ అనుభూతి కాదు, మీ పదాలు రిపీట్ చేస్తున్నారు. దానికి కరెస్పాండింగ్ గా ఉన్న పదాల్లోనే మీరు బంధించబడుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, మీకు ఒక అనుభూతి వచ్చింది అనుకోండి, దాన్ని మీరు రిపీట్ చేయగలరా? అంటే మీరు ఒక షుగర్ తిన్నాం, ఆ అనుభూతి షుగర్ తినని వాడికి మనం చెప్పలేం, రిపీట్ చేయలేం. అందుకని దట్ గివ్స్ లైఫ్ టు ద సెన్సేషన్ కి మనం జీవాన్ని పోస్తున్నాం పదాలతో. అన్ఫార్చునేట్లీ, అంటే దురదృష్టవశాత్తు మనలో చాలా మంది ప్రోపగండా చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువగా ప్రచారమే. మనం ఏంటంటే పదాల్లో రిపిటీషన్ లోనే ఉంటాం, పదాల్లో పట్టుకోబడుతున్నాం. మనం పదాల మీద జీవిస్తున్నాం, అక్కడ సత్యం ఉండటం లేదు. అందుకని టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫీలింగ్ ఆఫ్ లవ్, ప్రేమ అన్నది తీసుకోండి. కెన్ యూ రిపీట్ ఇట్? దాన్ని మీరు రిపీట్ చేయగలరా? వెన్ యు హియర్ ద వర్డ్స్ లవ్ యువర్ నేబర్, నీ యొక్క నేబర్ ని ప్రేమించని పదాలు మీరు విన్నారనుకోండి, ఈజ్ దట్ ఏ ట్రూత్ టు యూ? అదొక సత్యమా మీకు? వెన్ it is truth only when you do love your neighbor, and that love cannot be repeated but only the word. అంటే మీ నైబర్ ని ప్రేమించండి అన్న పదమే మనం తెలుసు గాని అక్కడ లవ్ అనేది రిపీట్ అవ్వదు. అండ్ ద లవ్ కెనాట్ బి రిపీటెడ్, ఓన్లీ ద వర్డ్, అక్కడ పదమే రిపీట్ అవుతుంది. కానీ మనలో చాలా మంది ఎంతో సంతోషంగా ఉంటారు, తృప్తి పడిపోతారు ఎప్పుడైతే రిపిటేషన్ వస్తుందో లవ్ యువర్ నైబర్ అంటే. లేకపోతే డోంట్ బి గ్రీడీ, మీరు అంత మోహంతో అంటే ఎక్కువ లోభంతో ఉండకండి అని చెప్పామనుకోండి, ఈ పదాలే మనం తృప్తి పడిపోతున్నాం. ద ట్రూత్ ఆఫ్ ఎనదర్ ఆర్ అన్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ హ్యావ్ హ్యాడ్ మియర్లీ త్రూ రిపిటీషన్. మీరు ఇతరులు చెప్పే సత్యాలు రిపిటీషన్ ద్వారానే తెలుసుకుంటున్నారు. లవ్ యువర్ నైబర్ ఆర్ డోంట్ బి గ్రీడీ అనే పదాల్లో మనం అదే తెలుస్తుంది, అది నిజం కాదు. ఆన్ ద కాంట్రీ, దానికి వ్యతిరేకంగా ఈ రిపిటీషన్ ఏం చేస్తోందంటే సత్యం అన్నది లేకుండా చేస్తోంది. కేవలంగా రిపీట్ చేయడం కొన్ని రకాల ఐడియాస్ అన్నది అది సత్యం కాదు. ఇక్కడ కష్టం ఏంటంటే ప్రశ్నని అవగాహన చేసుకోవడం, ఏ రకమైన ఆలోచన లేకుండా, దానికి వ్యతిరేక్తమైన ఆలోచనలు పెట్టకుండా. ఒక అసత్యం అనేది దానికి సత్యానికి వ్యతిరేకం కాదు. సత్యం అన్నది మనం ఏంటంటే వాట్ ఈస్ బీయింగ్ సెడ్, చెప్పబడిన దానిలో మనం చూడగలం. కానీ దాని యొక్క వ్యతిరేకత అన్నది, దానికి అపోజిషన్ అన్నది వ్యతిరేకతే. ఒక అబద్ధం అన్నది లేకపోతే ఒక సత్యం ఈజ్ ఎ లై ఆర్ ఏ ట్రూత్. అంటే ఆ అపోజిషన్ ఒక సత్యంగా ఉండొచ్చు, ఒక లైగా అబద్ధంగా ఉండొచ్చు. బట్ జస్ట్ సీ దట్ మోస్ట్ ఆఫ్ అస్, మీకు పదం జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది, మనలో చాలా మంది రిపీట్ చేస్తారు అవగాహన లేకుండా. అంతే కదా, మనం పూర్తిగా అవగాహన చేసుకోకుండా పదాలు వాడుతూ ఉంటాం. ఉదాహరణగా మనం ఏంటంటే నేమింగ్ అండ్ నాట్ నేమింగ్ ఎ ఫీలింగ్ అండ్ సో ఆన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే ఒక ఫీలింగ్ కి పేరు పెట్టడం, పేరు పెట్టకపోవడం. మీలో చాలా మంది దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు, అదే సత్యం అని. యూ విల్ నెవర్ రిపీట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఒక డైరెక్ట్ అనుభూతి వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఎప్పుడు రిపీట్ చేయలేరు. You may communicate it, but when it is a real experience, the sensations behind it are gone. మీరు దాన్ని ఇతరులకు చెప్పగలరు, కానీ అది నిజమైన అనుభూతి అయినప్పుడు దాని వెనకాల ఉన్న సెన్సేషన్స్ ఉండవు మీరు చెప్పే పదాల్లో. అక్కడ ఉన్న ఇమోషనల్ కంటెంట్ అండ్ బిహైండ్ ద వర్డ్స్, పదాల వెనకాల ఉన్నటువంటి మనం ఇమోషనల్ గా తృప్తి పడిపోతున్నాం, ఈస్ ఎంటైర్లీ డిసిపేటెడ్. అంటే అసలైనది అక్కడ డిసిపేట్ అయిపోతుంది. అంటే మనకు వచ్చిన అనుభూతిని పదాల్లో రిపీట్ చేసేసరికల్లా అనుభూతి ఉండటం లేదు, పదాలు ఉంటున్నాయి, మనం తృప్తి పడిపోతున్నాం. ఉదాహరణగా ఈ ఆలోచించేవాడు ఆలోచన అవి ఒకటే. ఇట్ మే బి ఎ ట్రూత్ టు యూ బికాస్ యూ హ్యావ్ డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అది మీరు డైరెక్ట్ గా అనుభవించారు కనుక అది మీకు నిజం అవ్వచ్చు. ఇఫ్ ఐ రిపీటెడ్ ఇట్, దాన్ని నేను రిపీట్ చేస్తే ఇట్ వుడ్ నాట్ బి ట్రూ, అప్పుడు అది నిజం కాదు. అవుతుందా? ట్రూ నాట్ యాజ్ అపోజిట్ టు ద ఫాల్స్. ఫాల్స్ కి వ్యతిరేకంగా కాదు, మనమేమో ట్రూ అన్నది ఫాల్స్ కి వ్యతిరేకం అనుకుంటాం. అంటే ట్రూ యాజ్ నాట్ యాజ్ అపోజిట్ టు ఫాల్స్, ప్లీజ్. ఇట్ వుడ్ నాట్ బి యాక్చువల్, అది యథార్థం కాదు. ఇట్ వుడ్ బి merely repetitive and therefore would have no significance. అంటే
మనం పదం పెడుతున్నాం గానీ యాక్చువల్ అనుభూతిని మనం చెప్పలేకపోతున్నాం. ఆ విషయం మనకు అర్థం అవ్వాలి. అందుకని మనం రిపీట్ చేయడంలో యాక్చువల్ అనుభూతి ఉండదక్కడ. పదమే ఉంటుంది. మనం తృప్తి పడిపోతున్నాం పదాలతో. బికమ్స్ ద ట్రూత్. అంటే నో యూ సీ బై రిపిటీషన్ వి క్రియేట్ ఏ డాగ్మా, ఒక థియరీ గానీ ఏదైనా మనం తయారు చేస్తున్నాం. వి బిల్డ్ ఏ చర్చ్ అండ్ ఇన్ దాట్ వి టేక్ రెఫ్యూజ్. అంటే ఉదాహరణగా ఒక చర్చ్ తయారు చేసి అందులోనే మనం శరణాగతి పొందినట్టుగా మనం ఒక పదం రిపీట్ చేసి చెప్పేసాం అనుకుంటున్నాం. టు అస్ ద వర్డ్ ఇస్ నాట్ ట్రూ, అంటే పదము సత్యం కాదు. బికమ్స్ ద ట్రూత్, ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. అంటే పదమే సత్యం అని మనం అనుకుంటున్నాం, కానీ పదం సత్యం కాదు. టు అస్ ద థింగ్ ఇస్ ద వర్డ్, అండ్ దట్ ఈస్ వై one has to be so extremely careful not to repeat something which one does not really understand. అంటే ద వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్, పదం సమస్తం కాదు. ఎక్కువగా ఎన్నోసార్లు, ఎందుకంటే ఇప్పుడు పదం మనం వాడతాం, అసలు మీనింగ్ అది కాదు. మనం ఏ పదం ఎందుకు వాడుతున్నాం అన్నది అందరికీ అదొకటి కాదు. ఒకటిను పదం అసలైన అనుభూతి కాదు. మన అనుభూతిని అసలు పదంలోకి పెట్టలేం. టు అస్ ద థింగ్ ఇస్ ద వర్డ్, మనకి ఆ చెప్పేదే ఆ పదం. అండ్ దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు బీ సో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఏదైనా ఒక దాన్ని నాట్ టు రిపీట్ సంథింగ్ విచ్ వన్ డస్ నాట్ రియల్లీ అండర్స్టాండ్. తనకు అవగాహన అవని దాన్ని తాను చెప్పకుండా ఉండాలి అనేది. కేర్ఫుల్ గా ఉండాలి. మనలో చాలా మంది అది చేస్తారు. మనకు అవగాహన అవ్వదు, మనం పదాన్ని రిపీట్ చేసేస్తాం. అంటే ఎదుటివాడికి నాకు అర్థమైపోయిందని చెప్తాం, బట్ మనకు అవగాహన అవ్వట్లేదు. ఇఫ్ యు అండర్స్టాండ్ సంథింగ్ యూ కెన్ కమ్యూనికేట్ ఇట్, బట్ ద వర్డ్స్ అండ్ ద మెమొరీ హ్యావ్ లాస్ట్ దేర్ ఇమోషనల్ సిగ్నిఫికెన్స్. మీకు బాగా అవగాహన అవుతే మీరు అది కమ్యూనికేట్ చేయగలరు. కమ్యూనికేట్ కేవలంగా పదాలు కావు, పదాలు గాని జ్ఞాపకాలు గాని వాటి యొక్క ఇంపార్టెన్స్ కోల్పోయి. అందుకని ఇఫ్ వన్ అండర్స్టాండ్స్ దట్, వ్యక్తి దాన్ని అర్థం చేసుకుంటే సామాన్యమైనటువంటి సంభాషణలో వన్స్ అవుట్లుక్, వన్స్ వొకాబులరీ చేంజెస్. అప్పుడు ఒక వ్యక్తి చూసే విధానం, మాట్లాడే మాటలు కూడా మారిపోతాయి. అంటే ఇక్కడ ఏంటండి, మనమేమో ఒక అనుభూతి పొందుతాం, అనుభూతిని రిపీట్ చేస్తూ ఉంటే పదాల్లో చెప్తాం. ఆ పదాలు అనుభూతి, మనకు ఆ పదం అర్థమవుతుంది కానీ ఆ అనుభూతి మనకి రాలే. అంటే మనకు అర్థమైపోయింది అంటాం. అర్థమైపోయింది అనేసి వాట్ వి అండర్స్టాండ్ ఈస్ దర్ వర్డ్ ఓన్లీ. ఆ వర్డే తో దగ్గర మనం సాటిస్ఫై అయిపోతున్నాం. యాక్చువల్ అనుభూతి అనేది రిపీట్ అవ్వదు. అది ఇక్కడ పాయింట్. యాజ్ వీఆర్ సీకింగ్ ట్రూత్ త్రూ సెల్ఫ్ నాలెడ్జ్, మనం మనం తెలుసుకోవడం ద్వారా సత్యాన్ని మనం వెతుకుతున్నాం. అండ్ ఆర్ నాట్ మియర్ ప్రొపగాండిస్ట్, అంటే మనం కేవలంగా ప్రచారం చేసే వాళ్ళం కాదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్. ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలంటే మనకి తెలియనివన్నీ మనం చదివేసి చెప్పేస్తాం పదాల్లో. అండ్ వీ డోంట్ అండర్స్టాండ్, అవగాహన చేసుకోకుండా. ఈ విషయం మనం బాగా గమనించాలి. వన్స్ వొకాబులరీ, దేర్ ఫోర్ ఇఫ్ వన్ అండర్స్టాండ్స్ దట్, ఒక వ్యక్తిగాని అవగాహన చేసుకుంటే కాదు, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ త్రూ రిపిటీషన్ ద్వారా వన్ మెస్మరైజెస్ వన్ సెల్ఫ్ బై వర్డ్స్ ఆర్ బై సెన్సేషన్స్. అంటే పదాలు తర్వాత కేవలంగా ఉన్న సెన్సేషన్స్ ద్వారానే మనము మెస్మరైజ్ అయిపోతున్నాం. వన్ గెట్స్ కాట్ ఇన్ ఇల్యూషన్స్, అంటే భ్రాంతుల్లోనే మనం పట్టుకోబడుతున్నాం. టు బి ఫ్రీ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ ఇంపారేటివ్ టు ఎక్స్పీరియన్స్ డైరెక్ట్లీ. అంటే అందులోంచి ముక్తి చెందాలంటే మనం తప్పనిసరిగా అది డైరెక్ట్ గా అనుభూతి చెందాలి. డైరెక్ట్లీ వన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిపిటీషన్ ఆఫ్ హ్యాబిట్స్. అంటే మనం రిపీట్ చేసేటప్పుడు మనకి ఎరుక ఉండాలన్నమాట. ఆర్ వర్డ్స్ ఆఫ్ సెన్సేషన్స్, అంటే సెన్సేషన్ కి సంబంధించిన పదాలు అవి అలవాటైపోయి మనకి. దట్ అవేర్నెస్ గివ్స్ వన్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్రీడమ్. అంటే నేను పదాలే రిపీట్ చేస్తున్నాను, నాకు సెన్సేషన్ అనేది అనుభూతి నాకు తెలియటం లేదు అన్న విషయం తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఏంటవుతాడు, అందులోంచి ఫ్రీ పొందుతాడు. అంటే ఈ పదాలతోటి సత్యాన్ని తెలుసుకోలేము. సో దట్ దేర్ కెన్ బి ఎ రెన్యువల్, ఎ కాన్స్టెంట్ ఎక్స్పీరియన్సింగ్, ఎ న్యూనెస్. అప్పుడు మనకేంటంటే కాన్స్టెంట్ గా ఎక్స్పీరియన్స్ అవుతాం.
ఒక కొత్తదనం ఉంటుంది. మనం పదంతో తృప్తి చెందేసాం అనుకోండి, మనకు తెలిసిపోయిందని. దట్ ఇస్ నాట్. ద అదర్ క్వశ్చన్ ఈజ్ వాట్ రియల్లీ ఈజ్ ఎ లై? అసత్యం అంటే ఏమిటి? వై ఈజ్ ఇట్ రాంగ్ టు లై? ఎందుకు అబద్ధం చెప్పడం తప్పు? ఈజ్ దిస్ నాట్ ఎ ప్రొఫౌండ్ అండ్ సటిల్ ప్రాబ్లమ్ ఆన్ ఆల్ ద లెవెల్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్? ఇది చాలా లోతైన క్లిష్టమైన సమస్య కాదా? మనం మొత్తం అన్ని లెవెల్స్ లో, అంటే ఫిజికల్, మెంటల్ ఆర్ ఎనీ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ లో. ఏ కాంట్రడిక్షన్ ఇజంట్ ఇట్? ఇది ఒక వ్యతిరేకత. ఏ సెల్ఫ్ కాంట్రడిక్షన్ అంటే మనకి మనమే వ్యతిరేకతగా ఉంటాం. వన్ కెన్ కాన్షియస్లీ కాంట్రడిక్ట్ ఆర్ అన్కాన్షియస్లీ. తెలిసి వ్యతిరేకంగా ఉండొచ్చు, తెలియక వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇట్ కెన్ ఎయిదర్ బి డెలిబరేట్ ఆర్ అన్కాన్షియస్. అంటే కోరుండే చేయొచ్చు, లేకపోతే పొరపాటున చేయొచ్చు. ది కాంట్రడిక్షన్ కెన్ బి ఎయిదర్ వే, అంటే ఏ విధంగానైనా వెరీ వెరీ సటిల్ ఆర్ ఆబ్వియస్, చాలా సూక్ష్మతరంగా ఉంటుంది. వెన్ ద క్లీవేజ్ ఇన్ కాంట్రడిక్షన్ ఈజ్ వెరీ గ్రేట్, దెన్ ఎయిదర్ వన్ బికమ్స్ క్లీవేజ్ అంటే దాన్ని ముక్కలుగా చేయడం అనమాట. కాంట్రడిక్షన్ వ్యతిరేకతని మనం విభజించి చూస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. వన్ బికమ్స్ అన్బ్యాలెన్స్డ్ ఆర్ వన్ రియలైజ్ ద క్లీవేజ్ అండ్ సెట్స్ అబౌట్ టు మెండ్ ఇట్. అప్పుడు ఆయన ఏం చూస్తాడు? అంటే జాగ్రత్తగా గమనిస్తే ఆయన బ్యాలెన్స్ తప్పిపోతాడు. ఆ క్లీవేజ్ అనే దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు. టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లం, దీని సమస్యను మనం అర్థం చేసుకోవడంటే వాట్ ఈజ్ ఎ లై అండ్ వై వి లై? అసత్యం అంటే ఏమిటి? ఎందుకు మనం అబద్ధం ఆడతాం? వన్ హ్యాస్ టు గో ఇన్ టు ఇట్ వితౌట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఆపోజిట్. అంటే దీనికి లైకి ఆపోజిట్ ట్రూత్ అని మనం అలా ఆలోచించకుండా అందులోకి వెళ్ళాలి. కెన్ వీ లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్? మనలోనే ఇన్ని రకాల వ్యతిరేకతలు ఉన్నాయని మనం చూడగలుగుతున్నామా? వితౌట్ ట్రైయింగ్ నాట్ టు బి కాంట్రడిక్టరీ. మళ్ళీ కాంట్రడిక్టరీగా టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్ వాట్ ఈజ్ ఎ లై అండ్ వై వుడ్ లై, వన్ హ్యాస్ టు గో ఇన్ టు ఇట్ వితౌట్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఆపోజిట్. దానికి ఆపోజిట్ పదం ఆలోచించడం కాకుండా దాని లోపలికి వెళ్ళాలి. కెన్ వి లుక్ ఎట్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్ వితౌట్ ట్రైయింగ్ నాట్ టు బి కాంట్రడిక్టరీ? ఈ కాంట్రడిక్షన్ అనే ప్రాబ్లం ని మళ్ళీ కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకత లేకుండా మనం చూడగలమా? అవర్ డిఫికల్టీ ఇన్ ఎగ్జామినింగ్ దిస్ క్వశ్చన్ ఈస్, ఈ ప్రశ్నని మనం పరీక్షించాలంటే మన కష్టం ఏమిటంటే, అవర్ డిఫికల్టీ దిస్ క్వశ్చన్ ఈస్ వాట్ వి సో రెడీలీ కండెమ్ ఏ లై, బట్ మనం ఎప్పుడు కూడా దట్ వి సో రెడీలీ కండెమ్ ఏ లై బట్ టు అండర్స్టాండ్ ఇట్ కెన్ వి థింక్ ఆఫ్ ఇట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ బట్ ఆఫ్ వాట్ ఈస్ కాంట్రడిక్షన్. మనమేమో అక్కడ వాట్ వి సీ రెడీలీ కండెమ్ ఏ లై, ఇది అబద్ధం అని కండెమ్ చేయకుండా అవగాహన చేసుకుని, కెన్ వి థింక్ ఆఫ్ ఇట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రూత్, సత్యం అనే టర్మ్స్ లో చూడకుండా, ఫాల్స్హుడ్ అని కూడా చూడకుండా, అంటే ఇది సత్యం ఇది అసత్యం అలా చూడకుండా, బట్ ఆఫ్ వాట్ ఈస్ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే ఏమిటో మనం చూస్తున్నామా? వై డు వై కాంట్రడిక్ట్? అసలు మనం ఎందుకు వ్యతిరేకిస్తూ ఉంటాం? వై ఈస్ దేర్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్? మనలో ఈ వ్యతిరేకతలు ఎందుకు ఉన్నాయి? ఈస్ దేర్ నాట్ ఎన్ అటెంప్ట్ టు లివ్ అప్ టు ఎ స్టాండర్డ్? దీనికి ఎందుకంటే మనం ఒక స్టాండర్డ్ వరకు జీవించాలన్న ప్రయత్నం కాదా అది? అప్ టు ఏ ప్యాటర్న్, ఒక విధానం ప్రకారమే జీవించాలని. ఏ కాన్స్టెంట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ అవర్ సెల్స్ టు ఏ ప్యాటర్న్, నేను ఊహించుకున్న లేదా మనం ఊహించుకున్న ప్యాటర్న్ కి తగ్గట్టుగా జీవించాలని నిరంతరాయమైన ప్రయత్నం కాదా? ఏ కాన్స్టెంట్ ఎఫర్ట్ టు బి సంథింగ్, నిరంతరాయమైన ప్రయత్నం ఏదో ఒకటి అవ్వాలని. ఎయిదర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ఎనదర్ ఆర్ ఇన్ ద అవర్ ఓన్ ఐస్, మన కళ్ళల్లో గాని ఇతరుల కళ్ళల్లో గాని నేను ఇలా కనిపించాలని ప్రయత్నం కాదా? దేర్ ఈజ్ ఎ డిజైర్, ఇస్ దేర్ నాట్? అక్కడ ఒక కోరిక ఉంది. టు కన్ఫర్మ్ టు ఏ ప్యాటర్న్, ఒక ప్యాటర్న్ ప్రకారం జీవించడం. వెన్ వన్ ఈజ్ నాట్ లివింగ్ అప్ టు దాట్ ప్యాటర్న్ దేర్ ఈస్ కాంట్రడిక్షన్. తను అనుకున్న ఆ ప్యాటర్న్ ప్రకారం జీవించకపోతే అక్కడ వ్యతిరేకత వస్తుంది. అంటే ఇప్పుడు నన్ను పెద్ద మనిషి అనుకోవాలి, లేదు నేను చేసే పనులు ఏమిటంటే పెద్ద మనిషిలా లేవు, అప్పుడు నాలో వ్యతిరేకత వస్తుంది. అంటే
ఆ ప్యాటర్న్ నేను ఊహించుకున్నాను కదా, పెద్ద మనిషికి ఈ లక్షణాలు ఉండాలని. ఆ లక్షణాలు లేని పనులు నేను చేశాను. అప్పుడు నేను అబద్ధం ఆడుతున్నాను. అంటే నాలో వ్యతిరేకత వస్తుంది. నౌ వై డు వి హ్యావ్ ఎ ప్యాటర్న్, ఎ స్టాండర్డ్? ఇప్పుడు అదండి. అసలు మనకు ప్యాటర్న్, ఒక స్టాండర్డ్, ఒక ఊహాత్మకమైన ఒక జీవిత విధానం మనం ఎందుకు పెంచుకోవాలి? ఒక ఐడియా విచ్ యు ఆర్ ట్రైయింగ్ టు లివ్ అప్ టు. ఆ విధంగానే నేను జీవించాలి, అప్ టు దట్ స్టాండర్డ్ అని ఎందుకు పెట్టుకోవాలి? వై? ఆబ్వియస్లీ టు బి సెక్యూర్, టు బి సేఫ్, టు బి పాపులర్. ఎందుకంటే నేను భద్రతగా ఉండాలని, పాపులర్ అవ్వాలని, ఒక గుడ్ ఒపీనియన్, ఇతరులందరూ నా పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉండాలని నేను ఒక ప్యాటర్న్ ప్రకారం నేను జీవిస్తున్నాను. అంటే దేర్ ఈస్ ద సీడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. అందులోనే మనకి వ్యతిరేకత అనే బీజం ఉంది. అంటే నేను ఒక పద్ధతి ఊహించుకున్నాను, నన్ను ఒక పెద్ద మనిషి అనుకోవాలి, అందులో వ్యతిరేకత ఉంది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అప్రాక్సిమేటింగ్ అవర్ సెల్స్ టు సంథింగ్, ఎంతకాలం అయితే మనం ఏదో ఒక పద్ధతికి గాని మనం ఊహించుకుంటూ ఉంటే, ట్రయింగ్ టు బి సంథింగ్, దేర్ మస్ట్ బి కాంట్రడిక్షన్, దేర్ఫోర్ దేర్ మస్ట్ బి దిస్ క్లీవేజ్ బిట్వీన్ ద ఫాల్స్ అండ్ ద ట్రూ. అప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి మనకి వ్యతిరేకత వస్తుంది. నేను ఒక ప్యాటర్న్ ప్రకారం నన్ను ఇలా జీవించాలి, ఇలా పెట్టుకోవాలి, ఈ పనులు చేస్తే నేను పెద్ద మనిషిని అవుతానని. ఆ పనులు చెయ్యలేదు. దానివల్ల ఏంటంటే మనలో వ్యతిరేకత వస్తుంది. అప్పుడు క్లీవేజ్ అంటే ముక్కలుగా దాన్ని విడదీస్తాం అనమాట. అప్పుడు ఫాల్స్ అని, ట్రూ అని దాన్ని విడదీస్తున్నాం. ఐ థింక్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ విల్ క్వైట్లీ గో ఇన్ టు ఇట్. ఈ విషయంలో మీకు ఇంపార్టెంట్ అని ఎప్పుడు వస్తుందంటే, మీరు శాంతంగా దాంట్లోకి వెళ్తే. నాట్ దట్ దెర్ ఇస్ నాట్ ద ఫాల్స్ అండ్ ద ట్రూ, బట్ వై ద కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్. ఫాల్స్ ట్రూ లేవని కాదు, మనలో మనకి వ్యతిరేకతలు ఎందుకు వస్తున్నాయి? ఈజ్ ఇట్ నాట్ బికాస్ వీఆర్ అటెంప్టింగ్ టు బి సంథింగ్? మనం ఏదో సంథింగ్ గా అవ్వాలని ప్రయత్నించడం వల్ల కదా. టు బి నోబుల్, చాలా గొప్పగా ఉండాలి, మంచివాడిగా ఉండాలి. టు బి వర్చువస్, ఎన్నో సద్గుణాలు కలిగి ఉండాలి. టు బి క్రియేటివ్, సృజనాత్మకంగా ఉండాలి. టు బి హ్యాపీ, మొదలైనవన్నీ, సంతోషంగా ఉండాలి. ఇలా అన్ని పెట్టుకోవడం వల్ల కదా, ఇన్ ద వెరీ డిజైర్ టు బి, టు బికమ్ సంథింగ్, దేర్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. నేనున్న స్థితి నుంచి నేను ఇంకోటి అవ్వాలన్న దాంట్లోనే వ్యతిరేకత ఉన్నది. ఇట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్ దట్ ఈస్ సో డిస్ట్రక్టివ్. ఈ రకమైన వ్యతిరేకతే చాలా వినాశనమైంది. ఇఫ్ వన్ ఈస్ కేపబుల్ ఆఫ్ కంప్లీట్ ఐడెంటిఫికేషన్ విత్ సంథింగ్, ఒక వ్యక్తి ఎవరైనాను తాను పూర్తి ఐడెంటిఫికేషన్ ని వదిలేయగలిగితే, ఇఫ్ వన్ ఈస్ కేపబుల్, ఒక ఆయనకి ఎవరికైనా ఏ వ్యక్తికైనా సరే కంప్లీట్ ఐడెంటిఫికేషన్ సంథింగ్, వన్ ఈజ్ అంటే దేనితోటైనా కంప్లీట్ ఐడెంటిఫై అయిపోయాడు అనుకోండి, విత్ దిస్ ఆర్ విత్ దట్, దీంతోటో దానితోటో, దెన్ కాంట్రడిక్షన్ సీజెస్. అంటే అప్పుడు కాంట్రడిక్షన్ ఆగిపోతుంది. వెన్ వీ డూ ఐడెంటిఫై అవర్ సెల్స్ కంప్లీట్లీ విత్ సంథింగ్, మనం ఏదైనా ఒక దాంతో ఐడెంటిఫై అయిపోతే, దేర్ ఈజ్ సెల్ఫ్ ఎన్క్లోజర్. అప్పుడు మనకి ఏంటవుతుంది అంటే, సెల్ఫ్ ఎన్క్లోజర్ అంటే మనం కవర్ చేసేసుకుంటాం. దేర్ ఈజ్ ఎ రెసిస్టెన్స్, ఒక నిరోధం వస్తుంది. వెన్ విచ్ బ్రింగ్స్ అబౌట్ అన్బ్యాలెన్స్ విచ్ ఈస్ అన్ ఆబ్వియస్ థింగ్. అంటే మనం ఇలా అప్పుడు ఏం చేస్తాం, మనకి మనం పరిమితం అయిపోతాం అనమాట. అప్పుడు మనకు ఒక రకమైన బ్యాలెన్స్ పోతుంది. బ్రింగ్స్ అబౌట్ అన్బ్యాలెన్స్ విచ్ ఈస్ అన్ ఆబ్వియస్ థింగ్. అక్కడ ఏం చెప్తున్నారంటేనండి, మనం ఎప్పుడైతే వెన్ దెర్ ఈస్ ఎ రెసిస్టెన్స్, దెర్ ఈస్ సెల్ఫ్ ఎన్క్లోజర్, అంటే మనకి మనం పరిమితం అయిపోయి మనం చూసుకుంటూ ఉంటే, అప్పుడు ఏమిటంటే మనకి ఆ నిరోధం ఉంటుంది. ఈ పాయింట్ మీకు మళ్ళీ తర్వాత బోధపరుస్తాను అర్థం కాకపోతే. అయితే ఈ వ్యతిరేకత మనలో ఎందుకు ఉంటుంది? వై ఈస్ దేర్ కాంట్రడిక్షన్? నేనేదో ఒక పని చేశాను, నేను అలా దాన్ని నేను మళ్ళీ పరిశోధించడం నాకు ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను సొసైటీకి నచ్చని పని చేశాను, మళ్ళీ అది చూసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేనేం చేస్తాను, ఐ హ్యావ్ థాట్ సంథింగ్ విచ్ డస్ నాట్ కమ్ అప్ టు ద మార్క్. ఆ పని పైకి రాకుండా ఉండేటట్టుగా విధంగా నేను ఆలోచిస్తాను. విచ్ పుట్స్ మీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్. అందుకని అది నాకు వ్యతిరేకత అనే స్థితిలో నేను వచ్చాను. అంటే నేను అనుకున్న ప్రవర్తన తీరుకి నచ్చని పని చేశాను. ఆ నచ్చని పని చేయడం వల్ల మళ్ళీ ఆ పని నేను పరిశోధించడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నాలో వ్యతిరేకత వస్తుంది.
అంటే ఏదైతే గొప్ప అనుకుంటున్నానో ఆ పని చెయ్యలేదు. ఏదైతే నేను ఊహించుకున్న ప్రవర్తనా తీరులో నాకు నచ్చిన పని నేను చేశాను. చేసినప్పుడు నేనేం చేస్తాను, నాలోని కాంట్రడిక్షన్ వస్తుంది. Why is there contradiction in ourselves? I have done something and I do not want to be discovered. అది ఎవరు కనుక్కోకూడదు నేను చేసినట్టుగా. I have thought something which does not come up to the mark, which puts me in a state of contradiction and I do not like it. అందువల్ల నాకు అది ఇష్టం లేదు. అంటే వేర్ దెర్ ఈస్ అప్రాక్సిమేషన్ దేర్ మస్ట్ బి ఫియర్. అంటే ఇలా ఉండాలి అలా ఉండాలని ఊహాత్మకంగా మనం పెట్టుకోవడం వల్ల కదా భయపడుతున్నాం. ఎప్పుడైతే నేను అనుకున్నట్టుగా నేను బిహేవ్ చేయట్లేదో అప్పుడు నాకు భయం మొదలవుతుంది. అండ్ ఇట్ ఈస్ దిస్ ఫియర్ దట్ కాంట్రడిక్ట్స్. ఈ భయం వల్లే మనం నేనేదో హత్య ప్రయత్నం చేశాను అనుకోండి. అప్పుడు ఏంటవుతుంది, నేను అది సంఘం ఒప్పుకోదు గనక నా లోపల నాకే దాన్ని చూడడానికి ఇష్టం ఉండదు. అందుకోసం నాలో కాంట్రడిక్షన్ మొదలవుతుంది. ఎందుకంటే అది నేను ఊహించుకున్న ప్రవర్తన తీరులో అది రైట్ కాదు, మంచి ప్రవర్తన కాదు. అసలు ఈ ఊహించుకోవడాలే లేకపోతే యాజ్ ఇట్ ఈజే ఉంటాం మనం. అది ఆయన చెప్పేది. వేర్ దెర్ ఈస్ అప్రాక్సిమేషన్ దేర్ మస్ట్ బి ఫియర్ అండ్ ఇట్ ఈస్ దిస్ ఫియర్ దట్ కాంట్రడిక్ట్స్. ఈ భయం వస్తుంది మనకి. ఆ భయమే మనని వ్యతిరేకతగా చేస్తుంది. వేరాజ్ ఇఫ్ దెర్ ఈస్ నో బికమింగ్, అంటే మనం కానిది మనం ఉన్నట్టుగా చూపించుకోవడానికి గాని ప్రయత్నించకపోతే, నో అటెంప్టింగ్ టు బి సంథింగ్, ఎవడో ఇంకొకటిలాగా నేను అవ్వాలి అని చూపించుకోవడానికి ప్రయత్నించకపోతే, దెన్ దెర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్. అప్పుడు భయమే లేదు. అవును చేశాను అనేది అయ్యేపోయింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి, నాకు తెలుసున్న ఒక అనుభూతి. వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా ఒక వ్యక్తి అలాంటి ప్రయత్నం చేసి సంవత్సరాల తరబడి హెల్లో ఉన్నాడు. అంటే నిజంగా అది నిజం చెప్పేసాడు అనుకోండి, అది ఒక 10 రోజుల్లోనో ఒక నెలలోనో పోతాయి. అది లోపల పెట్టేసుకుని ఆ కాంట్రడిక్షన్ ని పెట్టుకోవడం వల్ల తనకి మోర్ దెన్ 20 years అయి ఆ హెల్లో బతుకు తను సమస్తం నాశనం చేసుకుంటున్నాడు. అంటే ఆ సత్యం అసత్యంగా చెయ్యాలి, చూపించాలి అనే భావంతో హీ లాస్ట్ ఆల్ హిజ్ క్రియేటివిటీ. తనకి ఇంకేం ఉండదు. అది అందరికీ అది తెలుస్తుందా లేదా, అదొక్కటే తన కాన్సన్ట్రేషన్ అయింది. హీ లాస్ట్ హిజ్ ఆల్ క్వాలిటీస్. ఇంకా తనకి మామూలుగా ఉన్న తెలివితేటలు నాశనం అయిపోయి సమస్తం బుద్ధి భ్రమ. అంటే మనకి అంటే గీతలో చెప్పినట్టుగా కోపమే అంటే 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 నిరంతరం నాశనం చేసే కోపం. ఎందుకంటే అక్కడే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా అది రైట్ బిహేవియర్ ప్యాటర్న్ ఊహాత్మకంగా లేవనుకోండి, ఎస్ దిస్ ఇస్ డన్ అయిపోయింది. కానీ అది రాంగ్ అని తనకి కాంట్రడిక్షన్ వచ్చింది. తను చేసిన బిహేవియర్ తను ఊహించుకున్న బిహేవియర్లు లేకపోవడంతో హీ ట్రైడ్ టు కవర్ ఇట్. ఆ కవర్ చేయడంలో ఆ పనిష్మెంట్ కంటే ఎక్కువ పనిష్మెంట్ అయిపోయింది. హీ లాస్ట్ ఆల్ హిస్ అంటే గుడ్ క్వాలిటీస్ అన్నీ లేవు, ఒక్కటి లేవు అనమాట. అంటే నేరం చేసే ప్రవృత్తి ఎక్కువైపోయింది, క్రిమినల్ మైండ్ ఎక్కువైపోయింది, క్రూయల్టీ ఎక్కువైపోయింది. అండ్ వాట్ ఎవర్ హీ సేస్ ఓన్లీ పోజ్ అనమాట. ఆ చెయ్యలేదన్న పోజ్ ఒక్కటే తనకి కాన్సన్ట్రేషన్ అయిపోయింది. హౌ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇలా జరుగుతుంది. అంటే మనం అదే అలా ఓకే అండి. అంటే వీ డిపెండ్ ఆన్ మెమోరీస్. టైం ఎంత అయింది? 8:01. ఓకే, మనకి ఇంటరాక్షన్కి ఇవాళ టైం లేదు. ఎందుకంటే రేపు కంటిన్యూ చేద్దామండి. రేపు మనం ఏంటంటే ఇది చదువుతాను ఇవాళ. అంటే మనం వై ఈజ్ దేర్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్, మనలో మనకి ఎందుకు వ్యతిరేకత ఉండాలి? నేనేదో ఒక తప్పు చేశాను అంటే ఐ హ్యావ్ డన్ సంథింగ్ అండ్ ఐ డు నాట్ వాంట్ టు బి డిస్కవర్డ్. అది ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నాను. ఐ హ్యావ్ థాట్ సంథింగ్ విచ్ డస్ నాట్ కమ్ అప్ టు ద మార్క్. అది నేను బయటికి రాకూడదని అనుకుంటున్నాను, నేను ఆలోచించింది. విచ్ పుట్స్ మీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్. అంటే నేను ఆలోచించిన విషయం కూడా బయటికి రాకూడదు, అందుకని నాకు వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అది నాకు నచ్చదు. వేర్ దెర్ ఈజ్ అప్రాక్సిమేషన్ దేర్ మస్ట్ బి ఫియర్. అప్రాక్సిమేషన్ అంటే ఊహాత్మకత ఎక్కడైతే ఉందో, ఊహించుకుంటున్నాం ఇలా ఉండాలని, అక్కడ భయం వస్తుంది. అండ్ ఇట్ ఈస్ దిస్ ఫియర్ దట్ కాంట్రడిక్ట్స్. ఆ భయం వల్లే నేను కాదంటాను. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు నా పెన్ తీసిన తర్వాత వాడికి తెలుసు అది తప్పని, అందుకని చెప్పి అంటే అది తీయకూడదు అని తెలుసు గనక వాడు ఊహించుకున్న బిహేవియర్ ప్రకారం
అది నేను తీయలేదని చెప్తాడు భయం వల్ల. అందుకని అతనిలో వ్యతిరేకత వస్తుంది. వేరేస్ ఇఫ్ దేర్ ఈస్ నో బికమింగ్, నో అటెంప్టింగ్ టు బి సంథింగ్, అదే అక్కడ నేను ఇంకొక రకంగా ఉండాలి అనే ప్రయత్నం ఏమీ లేకపోతే, నో అటెంప్టింగ్ సంథింగ్ గా నేను ఉండాలి అనేది ఏమీ లేకపోతే, దెన్ దేర్ ఈస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్, భయం అన్నది ఉండదు. దెర్ ఈస్ నో కాంట్రడిక్షన్, అక్కడ వ్యతిరేకత లేదు. దెర్ ఈస్ నో లై ఇన్ అస్ అట్ ఎనీ లెవెల్, మనకి అప్పుడు ఏ రకమైన అసత్యం ఏ లెవెల్లో కూడా ఉండదు. కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ సంథింగ్ టు బి సప్రెస్డ్, ఏదో ఒకటి అణిచిద్దామని కానీ, ఆ తర్వాత సంథింగ్ టు బి షోన్ అప్, బయటికి ఇంకో రకంగా చూపించుకోవాలని కానీ మనకు ఉండదు. as most of our lives are a matter of moods and poses, మన జీవితాలన్నీ మూడ్స్ పోజెస్ తోనే ఉండడం వల్ల, డిపెండింగ్ ఆన్ అవర్ మూడ్స్, మన మూడ్స్ మీద ఆధారపడి మనం పోజ్ చేస్తాం, విచ్ ఈస్ కాంట్రడిక్షన్, అది మళ్ళీ మనకి వ్యతిరేకతే. వెన్ ద మూడ్ డిసపియర్స్, ఆ మూడ్ మనకి పోయిందనుకోండి, వీఆర్ వాట్ వీఆర్, మనం మామూలుగానే ఉంటాం. ఇట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, ఈ వ్యతిరేకతే చాలా ముఖ్యమైనది. నాట్ వెదర్ యూ టెల్ ఎ పొలైట్ వైట్ లై ఆర్ నాట్, పొలైట్ గా ఉన్న వైట్ లై చెప్పారా కాదా అనేది కాదు, ఇదే చాలా ముఖ్యమైన విషయం. సో లాంగ్ ఎస్ దిస్ కాంట్రడిక్షన్ ఎగ్జిస్ట్, మీలో ఈ వ్యతిరేకత ఉన్నంత కాలం, దేర్ మస్ట్ బి ఎ సూపర్ఫిషియల్ ఎగ్జిస్టెన్స్ అండ్ దేర్ ఫోర్ సూపర్ఫిషియల్ ఫియర్స్. మీకు అప్పుడు పైనే జీవిస్తూ ఉంటారు, అందుకే మీకు సూపర్ఫిషియల్ ఫియర్స్ ఉంటాయి, అంటే పైన విచ్ హ్యావ్ టు బి గార్డెడ్, వాటిని మీరు గార్డ్ చేయాలి. అండ్ దెన్ వైట్ లైస్, యు నో, ఆల్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఫాలోస్, ఇంకా దాంతో అబద్ధాలు మిగతావన్నీ ఫాలో అవుతాయి. అంటే ఎందుకని మనం సూపర్ఫిషియల్ భయాలు, వీటన్నిటినీ కారణంగానే మనం ఇలా ఉంటున్నాం. ఇంకా ఎన్నో ఉంటాయి దాంతో యాక్షన్లు. లెట్ us look at this question, not asking what is a lie and what is truth, అసలు సత్యం ఏమిటి, అబద్ధం ఏమిటి, నిజం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, వితౌట్ దోస్ ఆపోజిట్స్ గో ఇన్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ కాంట్రడిక్షన్ ఇన్ అవర్ సెల్స్, మనలో ఉన్న వ్యతిరేకతలు, అంటే మనం చేసేటప్పుడు పని బాగానే అనిపించి చేస్తాం, తర్వాత మనలో కాంట్రడిక్షన్ వస్తుంది, నేను ప్రాపంచికంగా నా పొజిషన్ ఏంటవుతుందని, which is extremely difficult because as we depend so much on sensations, అది మనకి ఎంతో కష్టం, ఎందుకంటే మనం సెన్సేషన్స్ మీద ఆధారపడతాం. మోస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆర్ కాంట్రడిక్టరీ, మనలో జీవితాలు మన చాలా మంది జీవితాలు కాంట్రడిక్టరీగా ఉంటాయి. వీ డిపెండ్ ఆన్ మెమొరీస్ అండ్ ఒపీనియన్స్, వీ హ్యావ్ సో మెనీ ఫియర్స్, మనం జ్ఞాపకాల మీద, ఉద్దేశాల మీద ఆధారపడతాం. మనకి ఎన్నో భయాలు ఉంటాయి, విచ్ వీ వాంట్ టు కవర్ అప్, అవన్నీ మనం కవర్ చేయదలుచుకుంటున్నాం. ఆల్ దీస్ క్రియేట్ కాంట్రడిక్షన్, ఈ భయాలన్నీ